నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఏ ఒకేషన్కైనా పర్ఫెక్ట్గా సరిపోయే టేస్టీ అండ్ క్రిస్పీ మినప చెక్కప్పాలను చూపించబోతున్నాను. ఇలా మనం వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 15 రోజుల పాటు రుచిగా తినేయచ్చు. నేను 4 రోజులు బయటికి వెళ్తున్నప్పుడు హెల్దీగా స్నాక్స్ చేయాలంటే వీటిని తప్పకుండా చేస్తుంటాను. ఇంట్లో వాళ్ళకి ఆకలేసినప్పుడు అలా డబ్బా నుండి తీసుకుని తినేస్తారు. వెళ్ళిన నాకైనా జర్నీ టైంలో అయినా లేదా అక్కడికి వెళ్ళాకైనా తినడానికి వీలుగా మంచి రుచిగా ఉంటాయి. మీరు కూడా హెల్దీగా స్నాక్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఇలా మినప చెక్కప్పాలను తప్పకుండా ట్రై చేయండి. రుచిగా తినేయడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచివి. రుచి కూడా భలే ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కేజీ పొట్టు మినపప్పును తీసుకోండి. మీరు ఈ పొట్టు మినపప్పుకి బదులుగా నార్మల్ మినపప్పునైనా వాడచ్చు. అలాగే మరొకటి ఏంటంటే, నేను తీసుకున్న ఈ పొట్టు మినపప్పులో కొన్ని మినపగుళ్ళు కూడా కలిసాయి. సో ఇలా తీసుకున్న వీటిని 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకుని 4-5 గంటలు నానబెట్టండి. అదే మీరు మినపగుళ్ళను వాడుతున్నట్లయితే కనీసం 6-7 గంటలు నానబెట్టండి. ఇక్కడ నేను మళ్ళీ పప్పుని 3 గంటలు అయ్యాక చూపిస్తున్నాను. మినపప్పు అనేది కాస్త నానిపోయింది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకోండి. వెయిట్ వైజ్ 200 గ్రాముల వరకు తీసుకున్నాను. ఈ పప్పుని కూడా శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని 2 గంటలు నానబెట్టండి. ముందే మనం మినపప్పుతో పాటు శనగపప్పు నానబెడితే బాగా నానిపోయి వడలకు ఆయిల్ అనేది పట్టేసినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇలా మనం వడల్ని చేసే ఒక 2 గంటల ముందుగా శనగపప్పును తీసుకుని నానబెట్టండి. ఈ ఒక్క విషయాన్ని చూసుకొని చేసామంటే వడలు మంచి రుచిగా కరకరలాడుతూ వస్తాయి. ఇక్కడ నేను మళ్ళీ ఈ శనగపప్పు నానబెట్టిన 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పప్పు అనేది నానిపోయింది. అలాగే మినపప్పు కూడా 5 గంటల పాటు చక్కగా నానింది. సో ఇలా నానబెట్టిన ఈ పప్పుల్ని మళ్ళీ శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసి తీసుకుందాం. ఇక్కడ నేను మినపప్పుకు ఉండే పొట్టు మొత్తం తీసేయలేదు. మీరు కావాలంటే పొట్టు మొత్తం పోయేలా శుభ్రంగా కడిగినా తీసుకోవచ్చు. ఇలా కడిగిన పప్పుని స్ట్రైనర్లోకి తీసుకోండి. అలాగే శనగపప్పుని కూడా శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి ఇది స్ట్రైనర్లోకి తీసుకొని ఒక 10-15 నిమిషాలు ఇలాగే వదిలేయండి. దీంతో ఇందులో ఉన్న నీళ్ళన్నీ చక్కగా అడిచిపోయి పప్పు తడ అనేది కాస్త తగ్గుతుంది. మనం నీళ్ళని వంపి వెంటనే రుబ్బితే పప్పులో నీళ్ళనేవి ఉండిపోయి వడపిండి అనేది మెత్తగా అయిపోతుంది. కాబట్టి స్ట్రైనర్లోకి తీసుకున్నాక ఒక 15 నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. 15 నిమిషాలు అయ్యేసరికి పప్పులో ఉన్న నీళ్ళనేవి చక్కగా అడిచిపోతాయి. కాస్త తడిగా అనిపిస్తుంది కానీ మరీ ఎక్కువ నీళ్ళుగా ఉండవు. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసి చిన్న మిక్సీ గిన్నెలోకి రుచికి సరిపడా 5-6 పచ్చిమిరపకాయల్ని, కొద్దిగా కరివేపాకును, అలాగే 1 అంగుళం అల్లం ముక్కని, 1/2 టీ స్పూన్ మిరియాలను తీసుకోండి. మీకు మిరియాల ఫ్లేవర్ ఎక్కువగా రావాలంటే 1 టీ స్పూన్ వరకైనా తీసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని కొంచెం బరక్గా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం వడగట్టి పెట్టిన పప్పుని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కొంచెం ఎక్కువ బరకగానే గ్రైండ్ చేయండి. మనకు జస్ట్ బైండింగ్ అయ్యేలా వస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా గ్రైండ్ చేసినా వడపిండి మెత్తబడిపోతుంది. కాబట్టి కొంచెం ఎక్కువ బరకగానే ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. జస్ట్ మనం ఇలా కొంచెం పిండిని తీసుకొని ప్రెస్ చేసామంటే ఇలా బైండింగ్లా వస్తే సరిపోతుంది. ఇలాగే కొద్ది కొద్దిగా పప్పును తీసుకుంటూ పల్స్ మోడ్లో తిప్పుతూ గ్రైండ్ చేసి తీసుకోండి. అలాగే గ్రైండ్ చేసిన ప్రతిసారి మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకుండా జస్ట్ ఇలా ముద్ద కట్టేలా వచ్చేలా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా మొత్తం పప్పుని గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. ఒక 2 టీ స్పూన్ల ఉప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే చిటికెడంతా వేసి వేయనట్టుగా పసుపుని తీసుకొని అంతా కలిసేలా కలపండి. మరీ పసుపుని ఎక్కువగా వేస్తే వడలు పసుపు రంగులో వస్తాయి. కాబట్టి వేసి వేయనట్టుగా కొద్దిగా వేసి బాగా కలపండి. అలాగే ఇలా కలిపేటప్పుడే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోండి. నిజానికి ఇందులో బియ్యం పిండి వేయడం ఆప్షనల్ అయినప్పటికీ ఇలా వేసి చేయడం వలన వడలు ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగా కుదురుతాయి. కాబట్టి ఇలా కలిపేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని కలపండి. మనకు ఈ పిండి అనేది సాఫ్ట్గా ఉండదు, కొంచెం సెమీ సాఫ్ట్గానే బైండింగ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో మొత్తానికి వడల కోసం పిండి అయితే తయారైపోయింది. ఇప్పుడు వడల్లా ఒత్తుకోవడానికి చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ
కొంచెం కొంచెం వడపిండిని తీసుకుంటూ వత్తి తీసుకుందాం. అయితే ఈ వడల్ని చేయడానికి ముందుగా ఏదైనా ప్లాస్టిక్ కవర్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసి కానీ, లేదా ఇలా బటర్ పేపర్ని కానీ, లేదా ఏదైనా నాప్కిన్ని తడిపైన తీసుకోవచ్చు. ఇక్కడ నేను వడలు చేయడానికి గాజుతో చేస్తున్నాను. నిజానికి ఈ వడలు చేయడానికి వడ చెక్క పీట అనేది ఉంటుంది. మీ దగ్గర ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు, లేదా సింపుల్గా ఇంట్లో ఉండే గాజుతో అయినా చేసుకోవచ్చు. కొంచెం కొంచెం పిండిని ఈ గాజు మధ్యలో ఇలా తీసుకొని ఫ్లాట్గా నొక్కండి. ఇలా నొక్కేటప్పుడు చేతికి పిండి అతుక్కున్నట్టుగా అనిపిస్తే లైట్గా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా నొక్కండి. మరి వడల్ని లావుగా చేయొద్దు, మీడియం థిక్నెస్గా చేయండి. ఇలా ఫ్లాట్గా నొక్కాక ఇది చక్కగా ఫ్రై అవ్వడానికి మధ్యలో చిన్నగా చిల్లు పెట్టి తీసుకోండి. ఇలా గాజుతో చేయడం వలన మరొకటి ఏంటంటే అన్ని వడలు ఒకే సైజులో వస్తాయి. ఇలా మనం కొన్ని చేశాక వీటిని ఫ్రై చేస్తూ మిగతా వడల్ని చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే క్లాత్ని కొంచెం ఎక్కువగా తీసుకొని పిండి మొత్తం చేశాక ఆ తర్వాత అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఇక్కడ నేను ఫ్రై చేసే మెథడ్లో 2 విధాలుగా చూపిస్తున్నాను. ఒకటి సింపుల్ వేలో చేసుకోవచ్చు, మరొకటి ఎక్స్ట్రా క్రిస్పీగా ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి వీడియోని మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. ఆయిల్ ఇలా చక్కగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి సరిపడని వడల్ని తీసుకొని మీడియం మంట పైన ఫ్రై చేయండి. ఇలా వడల్ని తీసుకున్నాక వెంటనే కదపకుండా 1-2 నిమిషాలు వీటిని ఇలాగే ఫ్రై అవ్వనివ్వండి. దీంతో మనకు వడ షేప్ అనేది పాడవకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది. 1-2 నిమిషాల తర్వాత స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఈ పైన నురగొస్తుంది కదా, ఈ నురగ అనేది పూర్తిగా తగ్గిపోయి వడలు మంచి కలర్లోకి వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేయండి. చూడండి, నురగ తగ్గిపోయింది, కానీ వడల రంగు అనేది ఇంకా రాలేదు. కాబట్టి ఇంకో 1-2 నిమిషాలు ఫ్రై చేసి తీసుకుందాం. ఇలా మనం ఈ విధంగా ఫ్రై చేయడం వలన వడలు చల్లారాక కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇలా మంచి రంగులోకి వచ్చాక ఆయిల్ నుండి బయటకు తీసుకోవడమే. సో వడల్ని సింపుల్ మెథడ్లో క్రిస్పీగా ఎలా ఫ్రై చేయాలో చూసారు కదా. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్లో ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. దానికోసం ఆయిల్లోకి సరిపడన్ని వడల్ని తీసుకున్నాక వీటిని ఒకే టైంలో ఎక్కువ ఫ్రై చేయకుండా ముందుగా ఒక 50% ఫ్రై చేయాలి. ఇలా ఇవి కొంచెం దూరగా వేగాక వీటిని ఆయిల్ నుండి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగతా వడల్ని కూడా చేసుకుంటూ 50% ఫ్రై చేసుకుంటూ తీసుకోండి. ఇలా మనం సెకండ్ మెథడ్లో ఫ్రై చేయడం వలన బెనిఫిట్ ఏంటంటే ఇవి ఫస్ట్ ఫ్రై చేసిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. కాబట్టి మీరు ముందు చెప్పుకున్నట్టుగా అలా అయినా ఫ్రై చేయొచ్చు, లేదా ఇలా సెకండ్ మెథడ్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మిగతా వడల్ని అన్ని ఫ్రై చేసి తీసుకున్నాక ఇవి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇవి కాస్త చల్లారాక మళ్ళీ ఆయిల్ని చక్కగా వేడి చేసి ఆయిల్లోకి సరిపడన్ని ఈ ఫ్రై చేసిన వడల్ని తీసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఈ సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే వడలు చక్కగా వేగి కరకరలాడుతూ రెడీ అవుతాయి. ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. నాకైతే ఈ సెకండ్ మెథడ్లో ఫ్రై చేసిన మెథడ్ చాలా ఈజీగా అనిపించింది. ఎందుకంటే మనం 50% ఫ్రై చేసి తీసుకున్నాక సెకండ్ బ్యాచ్గా ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ వడల్ని తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. దాంతో వడలు క్రిస్పీగా ఫ్రై అవ్వడమే కాదు, ఫ్రై చేసే ప్రాసెస్ కూడా త్వరగా అయిపోతుంది. సో ఇలా చేసిన వడలు కంప్లీట్గా చల్లబడ్డాక ఏదైనా డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకున్నామంటే 2 వారాల పాటు టేస్టీగా తినేయచ్చు. మీరు కూడా వేసవి సెలవుల్లో అయినా లేదా హెల్దీగా స్నాక్స్ చేసి పెట్టుకోవాలన్నా వీటిని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.